హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి వెంకట్. లాస్ట్ వీడియోలో చూసారు కదా, మైస్గండి టెంపుల్కి అయితే వచ్చాము. ఇప్పుడు మైస్గండి దగ్గరలో ఉన్న శివాలయం టెంపుల్కి అయితే వెళ్తున్నాము. చాలామంది ఈ శివాలయం టెంపుల్ అయితే మర్చిపోయి వెళ్తుంటారు. చాలామందికి ఐడియా కూడా ఉండదు. మైసమ్మ తల్లి టెంపుల్ ఒకటి చూసుకొని వెళ్తుంటారు. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తారండి గైస్. ఇప్పుడు మేము అప్పటి నుంచి వాయిస్ లేదు కానీ గైస్ గో వీనికి ఇక్కడ చూడు, మా సబ్స్క్రైబర్ చూపిస్తాను. వీనికి ఎప్పుడు బొమ్మలే కావాలంట ఫ్రెండ్స్. చూడు 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 చూడు. ఇగో ఈ అబ్బాయి చాలా మంచోడు ఫ్రెండ్ అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. నవ్వుతుండు ఫ్రెండ్, సిగ్గుపడుతుంది గైస్. చెల్లాలి బ్యాక్ సైడ్ నుంచే కదా శివాలయం టెంపుల్కి వెళ్ళాలండి. ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి రూట్ ఉంటుంది, వెళ్ళాలి. కార్తిక అంటే డిస్టర్బెన్స్ కాదా? ఇలా ఇందాక ఒక రౌండ్ వేస్తాం కదా మనం, ఇప్పుడు ఇదే రూట్న. నేను కూడా ఏం తెలియలే ఫ్రెండ్స్ మార్నింగ్ నుంచి. ఇంకో దిస్ గాయ్ అయితే నైట్ నుంచి ఏడుస్తున్నారు ఫ్రెండ్స్, గిఫ్ట్స్ బొమ్మలు కావాలని. చూడు కార్తిక్, ఇంకో ఇలా షాప్స్ ఉంటాయి, కూల్ డ్రింక్స్ మనకేం కావాల్సిన మనకు అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ. ఇలా ప్లేసెస్ ఉంటాయి. బాయ్స్కి అయితే ఫ్రెండ్స్ చాలామంది రావచ్చు ఇక్కడికి. ఇక్కడ రూమ్స్ అవైలబుల్ ఉంటాయా అంటే స్టే చేయడానికి? ఇక్కడ ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు గైస్, మనమే చేసుకోవాలి. లొకేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం శివాలయం, మైసమ్మ శివాలయం టెంపుల్కి వచ్చాం. ఇదే గాయ శివాలయం. అందరూ అంటే ఇప్పుడు యూజ్ చేస్తలేరు, అది యూజ్ చేయడం లేదు. నీళ్ళు కూడా అన్నీ అయిపోయినాయి. నీది ఒకసారి ఫోటో తీయలేదు, ఇది కొట్టుకుంటా. ఇది కాకపోతే రాళ్ళు రప్పలు పెద్ద కాలు కిందకి మస్తు కాలుతున్నాయి. పోదాం తొందరగా. చూడండి గైస్, ఎండకి ఇలా ఉడుకుతున్నారమ్మా. కార్తిక్ గారు ఏదో వాళ్ళు లోపల పోయింది ఆల్రెడీ. ఈ శివాలయం ఎప్పటి నుంచో ఉంది, బట్ చాలా మందికి ఇక్కడ శివాలయం ఉందనే ఐడియా ఉండదు. ఇంతకుముందు ఇక్కడ టికెట్ అనే ఆప్షన్ లేకుండేది, బట్ ఇప్పుడు 10 రూపీస్ ఈచ్ పర్సన్కి టికెట్ అంతే. పురాతన కాలం నుంచి ఉంది టెంపుల్, బట్ ఇక్కడ లోపలికి ఉండడం వల్ల ఈ టెంపుల్ ఎవరు ఐడెంటిఫై చేయలేదు. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. చూస్తున్నారు కదా టెంపుల్ అయితే ఎంత పీస్ఫుల్గా ఉందో. మన మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ బర్డ్స్ సౌండ్స్ వింటున్నారు కదా. ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడైనా బర్డ్ సౌండ్ వింటున్నామా? ఒక్కసారి ప్లేస్కి విజిట్ చేయండి, మీరు కూడా మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది మీకు. ఆ టెంపుల్ కన్స్ట్రక్షన్ చూడండి, మీకు అర్థమవుతుంది. పాత రాయిలతో చేసింది కాబట్టి పురాతనం నుంచి ఉంది టెంపుల్ ఇక్కడ.
अनुजोनोभिवत्याः रवीन्द्रनामधेयस्य सत्येनामधेयस्य प्रत्युषारोग्य ऐश्वर्य अभि वृद्ध्यर्थं धर्मार्थ काममोक्ष चतुर्विध पुरुषार्थ फलसिद्ध्यर्थं मनोवांछ फलसिद्ध्यर्थं उद्योग व्यापार अभि वृद्ध्यर्थं धनधान्य वस्तुवाहन अभिवृद्ध्यर्थं सर्वत्र दिग्विजय सिद्ध्यर्थं श्रीकाशी विश्वनाथ स्वामी अनुग्रह कृपा कटाक्ष वरप्रसाद सिद्ध्यर्थं ओम नमः शिवाय। परमेश्वराय नमः। नमस्कारोमि वराशंकर भगवान की तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो कार्तिक వాడు మెట్లేదంటే మరి ఇక్కడ పోతుండే లాస్ట్ సాయి అంటలేదు హాయ్ గాయ్స్ ఇప్పుడైతే దర్శనం అయిపోయింది ఇంటికి వచ్చేసి అరుగుతాయి ఏంటిది చూపిరా చూపి ఏంటివి అవి దేనికి అవి ఇందాకేమో అన్నావు కదా ఆడుకోవడానికే ఎంతకు ఎంత హుషారు అన్నావు ఇప్పుడు
దేనికి ఇప్పుడు బొమ్మలు వస్తున్నాయి ఇంకా ఇప్పుడు బొమ్మలు ఏం లేవు డైరెక్ట్ కానీ డైరెక్ట్ ఎప్పుడో పోయింది చూడండి ఇప్పుడు ఏడుస్తాడు బొమ్మలు అవేంద్ర వస్తున్నాయి అటు పోతే కూర్చో కార్తీక నువ్వు కూర్చో దాని అన్నం అంటే బొమ్మలు అసలుకే లేవు ఇక మళ్ళీ బొమ్మలు అంటే నీకు అసలు బొమ్మలు అయిపోయాయి ఇక పోయేది ఇప్పుడు ఎండలు ఎంతసేపు నుంచి అప్పుడు ఇప్పుడు అంతా చూడండి మా కొడుకు ఎట్లా కర్రగా అయ్యిండు ఎండకి చాలా ఎండలు కొడుతున్నాయి బయట ఇంకో ఇక్కడ మా అల్లుడు ఉండు కానీ కనిపిస్తాడు కొంచెం సిగ్గు పెడుతుండే ఆయన ఇంకో జుట్టు ఇలా అనుకుంటున్నాడు కొంచెం స్టైల్ ఎక్కువ పడతాడు కానీ కనిపించడు అది మళ్ళీ రిటర్న్ అయితే టెంపుల్ దగ్గరికి వచ్చాము ఇప్పుడే టెంపుల్ దగ్గరికి వచ్చామన్నా ఇంకేమన్నా కమలాసన్ 10-20 మంది అట్లా వచ్చి తినేసి అర్థమైందా సాయి లోపల కూర్చోనిక ప్లేస్ ఉండదు అందుకే పైన ఇంకో ఇప్పుడు ఇతని బొమ్మల కోసం వెళ్తున్నాం సిగ్గు పడుతుంది చూడండి గైస్ బలం వస్తుంది గైస్ ఇప్పుడే ఆయనకి బొమ్మలు రావాలి చూడండి ఎంత ఇంకా చూడండి ఇక్కడ జాతర ఉంటది కదా అందులో నైట్ నుంచి ఏడుస్తున్నాడు ఫ్రెండ్స్ బొమ్మల కోసం ఇంకా బొమ్మల కోసం అయితే నైట్ నుంచి ఏడుస్తున్నాడు ఫ్రెండ్స్ ఇంకేమనంటే ఇలాంటి చేతలు చేస్తాడు ఇంకా చూడండి సిగ్గు పడుతుంది ఇప్పుడు బొమ్మల దగ్గర ఆపిన చూడండి చూడండి గైస్ ఇప్పుడు బొమ్మలు తీసుకుని చాలా హుషారు ఎక్కువైంది ఇంకో ఇక్కడ కూడా ఇంకో మా సాయికి అయితే ఏం తీసుకోవాలి ఏం బాగాలేదంట పోతుంటే దారిలో తీసుకుంటాం ఇంకొకటి ఓకేనా నా ఉప్పెందుకు కాపుకుంటున్నావురా చూపిస్తలేదు ఫ్రెండ్స్ మీకు చూపి ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం ఎక్కడైనా జ్యూస్ తాగితే తాగాలి వెళ్ళి మధ్యలో కూలింగ్ తాగాము ఆ క్లిప్ మిస్ అయిపోయింది ఈ వీడియోలో ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాము ఇంకా మన ఛానల్ ఏమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వాతి వెంకట్ బై బాయ్